హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నేతలు మైండ్ గేమ్ మొదలుపెట్టారన్న చర్చ సాగుతోంది. బైపోల్లో గెలిచేందుకు ప్లాన్ ఏ, ప్లాన్ బి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అభ్యర్థిత్వంపై ఇప్పటి నుంచి అఫీషియల్గా లీకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం రేసులో ఉన్న నేతలు ఎవరు? అభ్యర్థిత్వంపై సీక్రెట్ సర్వే చేయిస్తోందా? బైపోల్ కోసం హస్తం పార్టీ ప్లాన్స్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. బైపోల్ ఫలితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. జూబ్లీహిల్స్ స్థానంలో పోటీకి కొందరు నేతలు రేసులో ఉన్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థి ఎంపిక పార్టీ నాయకత్వానికి కత్తి మీద సామే. టికెట్ పొందిన నేతకు ఆశలు ఆవిరైన వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తోంది. దీంతో ముందుగానే స్థానిక నేతలకే జూబ్లీహిల్స్ సీటు అంటూ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడాన్ని చూస్తే ఇది పూర్తిగా వ్యూహాత్మకమేనని హస్తం నేతల్లో వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం స్థానికేతరులు ప్రయత్నం చేస్తున్న క్రమంలో లోకల్ నేతలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని సమాచారం. పార్టీ కోసం పనిచేసేది తామైతే నాన్ లోకల్స్ టికెట్ రేసులో ఉండటం ఏంటనే ప్రశ్న వస్తోంది. దీంతో నియోజకవర్గంలోని పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం నాయకత్వాన్ని కలవరపెడుతోంది. బైపోల్ సమయంలో ఇది మంచిది కాదని, స్థానికులను సంతృప్తి పరచాలని టీపీసీసీ చూస్తోంది. దీనిలో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారని గాంధీ భవన్లో చర్చ సాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జరిపిన భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తావనే రాలేదు. కానీ అదే సమయంలో జూబ్లీహిల్స్ టికెట్ పై పార్టీ నుంచి అఫీషియల్ లీక్ వచ్చింది. 2023 ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందని, ఈ మాజీ క్రికెటర్కే టికెట్ ఖరారయ్యే అవకాశముందని పార్టీ హింట్ ఇచ్చింది. ప్రత్యేకంగా అజారుద్దీన్ పేరు లీక్ చేయడానికి కారణముందని సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు ముస్లింలు. ఈ మైనార్టీ కమ్యూనిటీ నేతకు టికెట్ ఇస్తే గెలిపిస్తామని పలువురు ఆ సామాజిక నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారని సమాచారం. ఇక ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో ఆ సెక్షన్ నుంచి పార్టీపై వ్యతిరేకత మొదలైంది. ఈ లీక్తో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న విధంగా నష్ట నివారణ అవుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో పొలిటికల్ గేమ్ ఆడాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రత్యర్థి పార్టీల కదలికలను పరిశీలించి అడుగులు వేయాలని భావిస్తోంది. బీసీ రిజర్వేషన్లో ముస్లింలను చేర్చారని ఇప్పటికే ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇక ఎన్నికల సమయానికి కమలనాథులు హిందుత్వం కార్డు వాడితే ప్లాన్ బి అమలు చేయాలని హస్తం పార్టీ డిసైడ్ అయింది. బీజేపీ హిందూ ఎజెండాను ముందుకు తెచ్చి కాంగ్రెస్ మైనార్టీ నేతకు టికెట్ ఇస్తే అది హిందూ ముస్లిం పంచాయతీగా మారొచ్చన్న ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అప్పుడు హస్తం పార్టీ అభ్యర్థి ఓడిపోయే ప్రమాదం ఉంటుందని టెన్షన్ పడుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ కూడా హిందూ నేతకే టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న హస్తం పార్టీ అదే సామాజిక వర్గ నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందని భావిస్తోంది. టీపీసీసీలో చర్చించి బీసీకి సీటు ఇస్తే బీజేపీ హిందుత్వ ప్రమాదం తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఈ లెక్కలు ఎక్కాలను పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ సీక్రెట్ గా పని మొదలుపెట్టింది. 3 మంత్రులకు నియోజకవర్గంలోని డివిజన్లకు ఇన్ఛార్జీలుగా నియమించింది. వారితో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది. ఇక అభ్యర్థి ఎంపిక కోసం 7 పేర్లతో సీక్రెట్ సర్వేను చేయిస్తోంది. అందులో అజారుద్దీన్, నవీన్ యాదవ్, సంజయ్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రోహిన్ రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. చివరి నిమిషంలో ఎవరు గెలుపు గుర్రంగా తేలితే వారికే టికెట్ ఇచ్చి
అందుకు అనుగుణంగా బలమైన వాదనతో ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత ముందుగా కాంగ్రెస్ ఇన్ని ప్లాన్స్ వేయడం ఇదే మొదటిసారి. అధికార పార్టీ ఓడిపోతే ఇబ్బంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని చూస్తుంది. మరోవైపు ఈ ఎన్నిక ఫలితంపై జీహెచ్ఎంసీ భౌతవ్యం ఆధారపడి ఉంది. దీంతో గెలుపు కోసం హస్తం కసరత్తు చేస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.